హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కేసులో నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరింది. యాడ్స్ కు 5.9 కోట్లు తీసుకున్నట్లుగా ఈడీ గుర్తించింది. 3.4 కోట్ల నగదును తీసుకున్నట్లు తేలింది. ఇక ఈ నెల 16వ తేదీన 2 కంపెనీల్లో సోదాలు చేసిన ఈడీ ప్రమోషన్ కింద ఈ కంపెనీల నుంచి నగదు తీసుకున్నట్లు గుర్తించింది. హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కేసులో నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరింది. యాడ్స్ కు 5.9 కోట్లు తీసుకున్నట్లుగా ఈడీ గుర్తించింది. ఇక 3.4 కోట్ల నగదును తీసుకున్నట్లు తేలింది. ఈ నెల 16వ తేదీన 2 కంపెనీల్లో సోదాలు చేసిన ఈడీ ప్రమోషన్ కింద ఈ కంపెనీల నుంచి నగదు తీసుకున్నట్లు గుర్తించింది. ఇక హీరో మహేష్ బాబుకు నోటీసులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు లైవ్ లో. శశి, ఈ నెల 16వ తేదీన సురానా గ్రూప్ తో పాటు సాయి సూర్య డెవలపర్స్ లో ఈడీ అధికారులు సోదాలు కొనసాగించారు. 2 రోజుల పాటు ఈ సోదాలు కొనసాగిన తర్వాత సాయి సూర్య డెవలపర్స్ లో సుమారుగా 74 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ కూడా గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సాయి సూర్య డెవలపర్స్ తో పాటు సురానా గ్రూప్ కు ప్రమోటర్ గా వ్యవహరించినటువంటి మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాలంటూ కూడా ఈడీ తన నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొంది. సో మొత్తానికి ఈ సురానాతో పాటు సాయి సూర్య డెవలపర్స్ కు ప్రమోటర్ గా వ్యవహరించినందుకు గాను కొంత మొత్తంలో నగదు తీసుకున్నట్టుగా కూడా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఈ ప్రమోటర్ గా వ్యవహరించినందుకు గాను సుమారుగా 5.9 కోట్ల రూపాయలు ఇటు మహేష్ బాబు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో కొంత భాగం 2.5 కోట్ల రూపాయల వరకు కూడా ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగితే మిగతా 3.4 కోట్లు మాత్రం ఆయన నగదు రూపంలో తీసుకున్నట్టుగా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. ఆ 3.4 కోట్ల రూపాయలు ఎలా మహేష్ బాబుకు చేరాయన్న అంశాల గురించి ఇప్పుడు ఈడీ అధికారులు దృష్టి సారించారు. అయితే ఇప్పటికే మనీ లాండరింగ్ కోణం ఇందులో ఏమైనా ఉందా, లేకపోతే ఆ 3.4 కోట్లు సక్రమమైన మార్గంలోనే మహేష్ బాబుకు అందాయా అన్న అంశాల గురించి కూడా ఈడీ అధికారులు దృష్టి సారించారు. అందుకు అనుగుణంగానే ఈ నెల 27వ తేదీన అతని నుంచి స్టేట్మెంట్ తీసుకోవాలంటూ కూడా ఈడీ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ నెల 16వ తేదీన సురానా గ్రూప్ తో పాటు సాయి సూర్య డెవలపర్స్ లో సోదాలు నిర్వహించినటువంటి సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలను ఇటు ఈడీ అధికారులు గుర్తించారు. ప్రధానంగా సాయి సూర్య డెవలపర్స్ వివిధ ప్రాంతాల్లో వెంచర్లు వేసింది. అయితే అనుకున్న సమయానికి నిర్ణీత సమయంలోపు కస్టమర్లకు ఆ ప్లాట్లు అప్పగించేటటువంటి విషయంలో కూడా మోసాలకు పాల్పడింది. ఆ తర్వాత ముందస్తుగానే కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున కూడా డబ్బులు వసూలు చేసింది. ఈ క్రమంలో సుమారుగా 100 కోట్ల వరకు కూడా వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే సాయి సూర్య డెవలపర్ కు మహేష్ బాబు ప్రమోటర్ గా వ్యవహరించడంతో ఇది ఖచ్చితంగా నమ్మకమైన సంస్థ అంటూ కూడా చాలా మంది ఈ సాయి సూర్య డెవలపర్స్ లో పెట్టుబడులు పెట్టారు. ప్రధానంగా సాఫ్ట్వేర్లు తర్వాత సామాన్య జనాలు కూడా మహేష్ బాబు ప్రకటనలను నమ్మి వీరంతా కూడా అందులో డబ్బులు పెట్టినటువంటి సందర్భం. కానీ సాయి సూర్య డెవలపర్స్ మాత్రం ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ కస్టమర్లను మోసం చేసింది. సుమారుగా 100 కోట్ల వరకు కూడా ముందుగానే డబ్బులు డిపాజిట్ల రూపంలో సేకరించి ఆ తర్వాత ఇటు డిపాజిటర్లను మోసం చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. ఇదే క్రమంలో ఇటీవల మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కూడాను సాయి సూర్య డెవలపర్స్ మీద ఒక కేసు కూడా నమోదైంది. ఇందులో మహేష్ బాబు ప్రకటనలు చూసి తామంతా నమ్మి ఇందులో పెట్టుబడి పెట్టామంటూ కూడా కంప్లైంట్ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి వారం రోజుల వ్యవధిలోనే సాయి సూర్య డెవలపర్స్ మీద ఈడీ అధికారులు కొరడా జొలిపించి అందులో సోదాలు నిర్వహించినటువంటి సందర్భం కూడా ఉంది. సో మొత్తానికి 100 కోట్ల మేర కూడా అక్రమాలను ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. ఇదంతా కూడా వివిధ మార్గాల్లో హవాలా రూపంలో, మనీ లాండరింగ్ రూపంలో ఇదంతా కూడా వివిధ ప్రాంతాలకు చేరవేసినట్టుగా కూడా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. అయితే ఇందులో మహేష్ బాబుకు సంబంధించినటువంటి అంశం మీద దర్యాప్తు చేయాలంటూ కూడా ఈడీ అధికారులు భావించి 3.4 కోట్ల రూపాయలు మహేష్ బాబుకు ఏ మార్గంలో చేరాయనే అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు దృష్టి పెట్టారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకంతా కూడా ఈడీ కార్యాలయంలో హాజరు కావాలంటూ మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు. లక్ష్మీదుర్గ. రైట్ శశి, థ్యాంక్ యూ.